ఎంతసేపు మనం అంటూ ఉంటాం, మీలో ఉన్న చాలా ఐ విష్ మై లైఫ్ ఇస్ లైక్ దట్, నా ఫ్యామిలీ లైఫ్ అలా ఉంటే బాగుంటుంది, నా లైఫ్ ఇలా ఉంటే బాగుంటుంది అని అంటూ ఉంటాము. కానీ నిజంగా మన జీవితంలో కోరుకున్నంత మాత్రాన మనము పొందుకోము. నమ్ముతారా? కోరుకున్నంత మాత్రాన, ఆశించినంత మాత్రాన మనం పొందుకోము. కానీ ఎప్పుడైతే ప్రయాసపడుతూ, దేవుని పైన ఆధారపడుతూ, క్రమశిక్షణతో, పరిశుద్ధతో ముందుకు వెళ్తామో అప్పుడంట మన జీవితంలో అన్ని రీతిలుగా దేవుడు మెల్లమెల్లగా సరిహద్దులు విశాల పరుస్తాడండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని అంట ఆయన ఆశీర్వదించే దేవుడు అంట. యోబు యొక్క ఆశీర్వాదానికి కారణం ఏంటి తెలుసా? మొట్టమొదటి కదా ఫౌండేషన్ ఆయన భయభక్తులు, దేవుని యందు భయభక్తులు. రెండవది ఆయన డిసిప్లిన్, క్రమశిక్షణ. మూడవది ఆయన బలి, క్రమశిక్షణ, బలి అన్నీ ఒక దగ్గరికి వస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే లేస్తాడంట. ఈరోజు మనం ఒక్కరోజు దేవునికి మనస్ఫూర్తిగా ఆరాధిస్తే ఇది నెలకంతా సరిపడుతుందిలే అని అంటూ ఉంటాం. ఒక్కసారి ఉపవాసం ఉంటే ఈ సంవత్సరానికి ఇది చాలే అని అంటూ ఉంటాం. కానీ యోబు అంట ప్రతి ఉదయం లేసి తన బిడ్డల నిమిత్తమై బలి అర్పణలు అర్పించేవాడంట, ప్రార్థన చేసేవాడంట. ప్రతిరోజు దేవునికి అర్పించేవాడు. ప్రతిరోజు నిబంధన చేసుకున్నాడు, నేను వ్యర్థమైన దృశ్యాలు చూడొద్దని. ప్రతిరోజు ఇంటిని పట్టించుకున్నాడంట, పిల్లల్ని పట్టించుకున్నాడంట. ఎందుకు అంత సులభంగా ఆశీర్వదించబడలేదండి? ఈరోజు యోబు వంటి ఆశీర్వాదం నాకు కావాలయ్యా అని అంటూ ఉంటాం. కానీ యోబు వంటి డిసిప్లిన్, క్రమశిక్షణ నాకుందా? క్రమశిక్షణ వంటి జీవితం, క్రమశిక్షణతో కూడిన జీవితం